హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడికో పడిపోయిందని చెప్పి గత కొన్నాళ్ళుగా మార్కెట్‌లో న్యూసెస్ అయితే వస్తా ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో స్లో డౌన్ అయితే మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్‌లో చాలా వరకు సేల్స్ లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేగాని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేటు ₹1,00,00,000 ఉన్న ప్రాపర్టీ 10,00,000కో, 20,00,000కో అమ్మే సీన్ అయితే లేదు. అయితే ఇక్కడ పనిగట్టుకొని కొన్ని పార్టీలు గానీ, కొన్ని మీడియా న్యూస్ ఛానెల్స్ గానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, కుప్పకూలిపోయిందని చెప్పి ఫేక్ న్యూస్‌ని అయితే షేర్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, అమరావతి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడం చేతగాని ఈ న్యూస్ మీడియా, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడం చేతగాని ఇలాంటి మీడియా ఛానల్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పడం వల్ల వాళ్ళకొచ్చిన లాభం ఏంటో నాకైతే అర్థమైతలేదు. మేబీ వీళ్ళు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి నెగెటివ్‌గా న్యూస్ ప్రమోట్ చేసి అమరావతికో ఇంకెక్కడికో బెనిఫిట్ చేకూర్చాలని చెప్పి ఒక చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. గత కొన్నాళ్ళుగా రాజకీయ పరిణామాలు, ఇతర కారణాల వల్ల రియల్ ఎస్టేట్‌లో స్లో డౌన్స్ అయితే జరిగింది. కానీ ₹1,00,00,000 ప్రాపర్టీ 50,00,000కి, ₹1,00,00,000 ప్రాపర్టీ కనీసం 70,00,000కి అమ్మే ఛాన్సెస్ అయితే మీకు మార్కెట్‌లో లేనే లేవు. ఎంటైర్ తెలంగాణలో మీకు స్లో డౌన్ జరిగింది. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇన్‌ఫాక్ట్ మనం ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా పాజిటివ్‌గానే ఉంది. రీసెంట్‌గా జరిగిన సేల్స్ ట్రాన్సాక్షన్ మనం చెక్ చేసుకుంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ యొక్క స్లో డౌన్ కేవలం 10% మాత్రమే పడ్డది. సో ఇదంతా ఒకవైపు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని చెప్పి ఛానల్స్ ఒక్కసారి అమరావతి రియల్ ఎస్టేట్ గురించి కూడా ఆలోచన చేసి దాని గురించి కూడా ఒక మంచి ఆర్టికల్ తయారు చేస్తే బాగుంటుంది.